ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే షాపింగ్కి వెళ్ళేసి వచ్చాము. అమ్మో, బయట క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎందుకో ఈరోజు బంద్ అంట, అయినా కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అలా అయితే తిరిగి వచ్చేసాము. ఏం కొన్నాం చెప్పు మమ్మీ? కొంచెం సామాన్ తీసుకున్నాం, ఫ్రూట్స్ తీసుకున్నాం, వెజిటేబుల్స్ తీసుకున్నాం. ఈరోజు మనం ఏం కొనుక్కున్నామో సబ్స్క్రైబర్స్కి చూపిద్దామా? చూపిద్దాం. ఓకే, లెట్స్ గో. లోపు కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఈ కొన్ని ఎంతైనాయో చూడండి. నేను లాస్ట్లో చెప్తాను, మీరు గెస్ చేయండి లోపు. చింతపండు, రాగులు, ఇవన్నీ ఆల్రెడీ మేము డీమార్ట్లో తెచ్చేసుకున్నామండి. అందుకే ఇవి ఇంత తక్కువ తెచ్చుకున్నాము. మామూలుగా అయితే ఎక్కువ రేట్ అవుతుంది, కానీ 1Kలో అయిపోయినాయి. ఇవన్నీ 1Kనా అనిపిస్తుంది కదా, చాలా ఎక్కువే. ఈసారి కొత్తగా అయితే అరికెలు తెచ్చుకున్నాము. ఈసారి అయితే ఈ 3 ఐటమ్స్ కొత్తగా తెచ్చాము. కొర్రల బియ్యం, అరికెలు, సామెలు అంట. ఈ 3 కలిసి ఇవి మిల్లెట్స్ దోశకి అంట. ఎప్పుడు మేము ట్రై చేయలేదు, ఈసారి కొత్తగా తెచ్చుకున్నాం. బాగుంటుందని మా అమ్మ గోల పెట్టేస్తుంది. సో ఇవి తెచ్చేసుకున్నాము. కాస్ట్ ఎంత పడింది అంటే ఇది 70 పడింది. ఇదెంత? ఇది 80. అది హాఫ్ కేజీ. హాఫ్ అంటేనే హాఫే ఇంత రేటా? వామ్మో. సో ఇవైతే తెచ్చుకున్నాము. తర్వాత జాంకాయలు చాలా బాగా కనిపించాయి ఫ్రెష్గా. మా అమ్మకి జాంకాయలు అంటే చాలా ఇష్టం. ఏ మమ్మీ? ఎండాకాలం రాకముందు నీకోసం పుచ్చకాయ తెచ్చా. కేజీలు 100 రూపీస్. ఇది జాంకాయలు ఇష్టమా నీకు? జాంకాయలు ఇష్టం నీకు? చాలా మంచిది కదా అన్నిటికీ. ఇప్పుడు జాంకాయలు ఎక్కువగా చెప్తున్నారు కదా, అందుకని జాంకాయలు తింటే ఆరోగ్యానికి మంచిది. అందుకోసమే కేజీ అడిగితే 60 రూపాయలు చెప్పాడు, అందుకని హాఫ్ కిలో తెచ్చా 30 రూపీస్ ఇచ్చి. ఇప్పుడు జాంకాయ ఎంత కాస్ట్ పడింది? 5 రూపీస్ పడింది ఒక్క కాయ. పుచ్చకాయ ఎంత పడింది చెప్పు? పుచ్చకాయ రూపీస్ 2 కేజీలు, కేజీ 50 అంట. 2 కేజీస్ తీసుకున్నా 100 రూపీస్. జాంకాయలు నచ్చినాయా నీకైతే? చాలా బాగున్నాయి జాంకాయలు. సరే, ఈ వీటితో ఏం చేస్తావు? ఎందుకు తెచ్చుకున్నావు? మిల్లెట్ దోశ వేద్దాం అనుకుంటున్నా. మిల్లెట్స్తో దోశ బాగుంది. మిల్లెట్ దోశ చాలా బాగుంటది. ఇప్పుడు ఆరోగ్యానికి ఎంతో మంచిది, హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్తున్నారు కదా, అన్నీ విన్నాను. అందుకని దోశ పోసి మనం కూడా ఒకసారి ట్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం, ట్రై చేద్దాం అనుకుంటున్నా. అది కూడా వీడియో పెడతావా? అది కూడా వీడియో తీసి పెట్టేద్దాం. ఓకే, చూపించలేదు. టమాటాలు 600కి 6 కేజీలు. నేను 50 రూపీస్కి 3 కేజీస్ తీసుకున్నా. మేము ఇట్లే తెచ్చుకుంటాము, 1 కేజీ అట్లా తెచ్చుకోము. మాకు రసం సో చీప్గా దొరికేటప్పుడే కదా ఎక్కువ తెచ్చుకోవాలి. సో మేము బల్క్గా అయితే టమాటాసు, ఎర్రగడ్డలు తెచ్చుకుంటాము. దీంట్లో ఎర్రగడ్డలు మేము తెచ్చుకోలేదు, ఎందుకంటే మేము మొన్ననే తెచ్చుకున్నాం, ఉన్నాయి కాబట్టి. సో ఇవి ఇంకా ఉండేవి. ఆయిల్ మర్చిపోయాము. చూసారా, బిల్ వచ్చేసి తక్కువే అయింది. మీ ఊర్లో ఎంత ఉన్నాయి టమాటోస్ కేజీ? కామెంట్ చేయండి. పుచ్చకాయ చూస్తుంటే కోసుకొని తినాలనిపిస్తుంది. మధ్యాహ్నం దీని సంగతి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా నేను ఇంకా వీడియోస్ పెడతాను. మా నెలవారీ సరుకులు, నెల అంటే నెల కాదులేండి, ఇంకా నెలకి 4000 అయితే అట్లా పడుతుంది. కాబట్టి అంటే నేను మా అన్న మా అమ్మ కాబట్టి ఇప్పుడు మేము డీమార్ట్లో ఆల్రెడీ నెల్లూరు డీమార్ట్కి వెళ్తే కొనుక్కున్నాము. సో ఇక్కడ లేనివి తెచ్చుకున్నాము, ఇంకా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. సో ఇది ఈరోజు వ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే ఇంకా రోజు వీడియోస్ వస్తాయి, మీరు తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.